హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వరల్డ్. ఈరోజు రథసప్తమి సందర్భంగా పొద్దున్నే లేచి తెల్ల జిల్లేడు ఆకు తీసుకొచ్చుకొని తల మీద పెట్టుకొని స్నానం చేసామండి. స్నానం చేసి సూర్యుడికి, అదే సూర్యుడు వచ్చేసారండి, సూర్యుడికి ఎదురుగుండా పొంగలి చేస్తానండి నేను ఎవరి ఇయర్ కూడాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? పై అయితే శుభ్రం చేసేసుకొని చక్కగా ముగ్గులు పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే సూర్యుడికి ఎదురుగుండా చేయాలన్నమాట. ఇక్కడ పొద్దున్నే ఎండ వస్తుందండి, అదిగో ఎండ పడుతుంది అనమాట. సూర్యుడికి ఎదురుగుండా చేయాలి కదా మనం చేసే పొంగలి. సూర్యుడు చూసారా ఎలా 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 వెళ్తున్నాడు. ఈరోజు సూర్య భగవానుడికి పూజ చేస్తే మనకి అనారోగ్యం అలాంటివి రావని ఈరోజు ఖచ్చితంగా నేను పొంగలి అవన్నీ చేస్తానండి. మనకి పీడలు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక పోతాయంట. నాకు అయితే క్లారిటీగా తెలియదు, మంచిది చేస్తే అంటారు. ఇంకా అందుకని నేనేం చేస్తానంటే ఇక మంచిదన్నారని, మంచిది కదా చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఆలస్యం ఎందుకు, దీనికోసం అయితే నేను గొబ్బిళ్ళు పెడతాం కదండి మనం, ఆ గొబ్బిళ్ళతో చేసిన పిడకలు ఉంటాయి కదా, ఆ పిడకల్ని పొయ్యిలో యూజ్ చేస్తానండి. అవి అయితే ఇక్కడ మనకి డ్రై అయిపోయి ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. పిడకలు అయితే ఇవన్నమాట, కొట్టలేదు, అవే డ్రై అయిపోయినాయి అనమాట. అవి ఇప్పుడు మనం పొయ్యిలో వేసుకుందాం. నేనైతే పొయ్యి అయితే ఆల్రెడీ అక్కడ వాటర్కి కాస్తాను కదా, వేడి నీళ్ళకి, అందులో నుప్పులు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశాను, తొందరగా ఫాస్ట్గా అంటుకుంటుందని. అందుకని ఇవి కూడా దాని మీద పెడతానండి. మొన్న ఒక పని మీద గుంటూరు వెళ్ళానమాట. అక్కడి నుంచి వస్తూ షాపింగ్ చేశానండి. అవి ఏంటంటే మనకి వంటకి కావాల్సినటువంటి కుండలు అనమాట. మట్టి కుండలు చాలా తక్కువ రేటు ఉన్నాయి. అంటే మాది ఇక్కడ పొన్నూరు కదా, నారాకోడూరు టు గుంటూరు వెళ్ళే రూట్లో పెట్టారండి. చాలా స్టాల్స్ పెట్టారు, రోడ్డు పక్కన పెట్టారండి. అంటే నేను ఎప్పుడు చూడలేదు, కొత్తగా పెట్టారనమాట. చాలా బాగుంది. ఇది 150కి ఇచ్చారండి. నేను 2 తీసుకున్నాను ఇలాంటివి. ఇది 300 తీసుకున్నారండి. చాలా బాగున్నాయి. మరి ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు, ఒక 10 days ఉంటారనమాట. రోడ్ సైడ్ షాప్స్ కదా, పర్మనెంట్ షాప్ కాదు. ఓకే ఫ్రెండ్స్, నాకన్నా ముందు మా వాడు వచ్చేసాడు వెనకాల బ్యాక్గ్రౌండ్. ఇది ఫ్రెండ్స్ వాటర్ కుండ అనమాట. ఎప్పటి నుంచో కుండ తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇదైతే నాకు బాగా నచ్చిందనమాట. ట్యాప్ ఉన్న కుండ తీసుకుందాం అనుకున్నాను. అయితే మరీ పెద్దది కాకుండా చిన్నది సైజు, స్మాల్ సైజు నైట్ పెట్టుకుంటే మార్నింగ్కి. మా వాడు చెప్తున్నాడు, ఇది నచ్చిందా మీకు అని అడుగుతున్నాడు. నచ్చిందా లేదో మీరు కామెంట్ చేయండి. నచ్చిందా అని అడుగు కన్నయ్య. నాయకు చూస్తున్నాడు బయట, అదిగో వచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చేసేయాలి. కొత్త డ్రెస్ వేసుకున్నా, కొత్త శారీ కట్టుకున్నా, లేదా కొత్త నీట్గా రెడీ అయినా, అదిగో ఇంకెక్కడ ఉండడు, ఎవరి దగ్గర ఉండడు, నా దగ్గరకు వచ్చేస్తాడు. నైట్ నిద్రపోనివ్వట్లేదండి అసలు. మొహం అంతా పిక్కిపోతుంది. అదిగో చూస్తున్నాడు. కన్నయ్య హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మనం చెప్పావు అట్లాగే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అను. వాడు ఏదో చెప్పిస్తాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? గిన్నెకైతే పసుపు రాసేసుకున్నానండి. పొయ్యి మీద పెట్టేసుకుందాం పొంగలి. సప్తమి రోజున రథం చేసుకోవాలి ఫ్రెండ్స్. చిక్కుడుకాయలతోటి రథం చేసుకోవాలన్నమాట. దానికి మా పాపయ్య కూడా హెల్ప్ చేస్తుంది. మా వాడి ఇక్కడే ఆడుకుంటున్నాడు. అదిగో అదిగో మాట్లాడుతున్నా, ఇక్కడే ఉన్నాను నేను మాట్లాడుతుంటే చాలా ఆయనకి టైంపాస్ అయిపోయింది. చక్కగా ఆడుకుంటాడు అనమాట, ఇసుకిచ్చాడు పిల్లడు మా వాడు. అంత కామాడు అనమాట. ఇంకా ఎందుకు రథం చేద్దాం, మా పాప కూడా చేసేస్తుంది చక్కగా. చూడండి, నాకన్నా ఫాస్ట్గా ఉంది. దానికోసం చిక్కుడుకాయలు తెప్పించాను. తన ఐడియాతో చేస్తుంది, నేనైతే చేయటం లేదు, నేను హెల్ప్ చేస్తున్నాను అంతే. బియ్యం కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. పాలు పొంగలే వచ్చేసిందండి.
హాయ్. ఎందుకు ఎందుకు వచ్చి వచ్చి నిద్రకు వచ్చేసాడు. వచ్చి పొంగల్ అయితే బాగా ఉడికిపోయింది. బెల్లమును యాలక్కాయలు చితకొట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా అందులో వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ప్రసాదం పెట్టుకోవడానికి బాదం ఆకు తీసుకుందాం. ఇది మా గార్డెన్ అవుట్ సైడ్ ఉంటుంది అనమాట. నేనే పెట్టాను చెట్టు, చిన్న సీడ్ నుంచి గ్రో చేశాను అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక పెద్ద అడవిలోకి తీసుకెళ్ళిపోతున్నాను. అదేమిటంటే ఇక్కడ ఉన్నటువంటి మా తమలపాకు చెట్టు. ఈ మొత్తం కూడా తమలపాకు చెట్టేనండి. అదిగో పై దాకా వెళ్ళిపోయింది అనమాట. దీనికి అసలు వాటర్ కూడా పోయాం, కానీ 10 డేస్కి ఒకసారి పోస్తాము. కానీ అసలు చూడండి ఎలా వచ్చేసిందో తమలపాకు చెట్టు. కటింగ్ చేయించాలండి, లేకపోతే పాములు అవి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కావాల్సిన లీవ్స్ వరకు కోసుకెళ్దాము. తమలపాకు ఇది అన్నీ ఇదే సైజు ఉంటుందండి. ఇది బెల్లం అయితే శుభ్రంగా కరిగిపోయింది ఫ్రెండ్స్. పొంగల్ చేయడం అందరికీ తెలుసు, నేను చేస్తున్నాను అనమాట, అందుకని చూపిస్తున్నాను. బెల్లం శుభ్రం కరిగిపోయింది. నేను బియ్యంలోనే కందిపప్పు వేసేస్తానండి. అట్లాగే కాలుతుంది. పక్కన నెయ్యి పెట్టుకున్నాను అనమాట, దానిలో వేయడానికి కరగాలి కదా ఫ్రెండ్స్. నెయ్యి అయితే కరిగిపోయింది. ఇంకా దింపేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం బాదమాకు కోసుకుని శుభ్రం కడిగేసుకోవాలండి. డోర్ పక్కన కదా డస్ట్ బాగుండిద్ది అనమాట. ఈ నైవేద్యం దీంట్లో పెట్టుకుంటాను. మనం సూర్యుడి ముందు చేస్తే ఇక్కడ ఇదే నైవేద్యం చేసేసిన టైంకి ఇక్కడే సూర్యుడి ముందు పొంగల్ చేయాలన్నమాట. మనం అక్కడ తులసికోట దగ్గర దీపారాధన చేసుకుంటే, అక్కడ కూడా ఎండ పడుతుంది కదా, తులసికోట దగ్గర దీపారాధన చేసేసుకుని ఇవన్నీ అక్కడ పెట్టేసుకుంటాం. మన గార్డెన్లో కాసిన కాయలు మొత్తం కోసుకొస్తానండి. ఇందాక తమలపాకు కూడా కోసుకొచ్చాను కదా. దక్షిణ మన గార్డెన్లో కాసిన ఫ్రూట్సే పెడతాను నేను ఎక్కువగా, మ్యాక్సిమం బయట నుంచి తేవటం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తానికి మా పాపాయి కష్టపడి చిక్కుడుకాయలతోటి రథం చేసేసింది ఫ్రెండ్స్. చాలా అందంగా చేసింది. అదిగో ఇక్కడే ఉంది పక్కన. దేవుడి దగ్గరికి చేసిందనమాట. తను కూడాను హెల్ప్ చేసింది. నేను పొంగల్ చేస్తున్నాను కదా, తను రథం చేస్తానమ్మా అంది. ఇలాంటి ఆర్టికల్స్ అవన్నీ బాగా చేస్తుందండి పాపాయి. ఇంట్రెస్ట్ తనకి. మా అందరికీ కూడా ఇంట్రెస్టే, మా సిస్టర్స్కి, మా పిల్లలిద్దరికి, మా అక్క వాళ్ళ పాపకి కూడా ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అనమాట. మా అమ్మగారికి మెయిన్గా అసలు ఆమె దగ్గర నుంచి వచ్చినాయి మాకు. చాలా బాగా చేసింది రథం. అలాగే ఇక్కడ పెట్టేసుకుందాం. దీన్ని కూడా దేవుని దగ్గర పెట్టేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా రథం లాగేయడం అనమాట. లాగేస్తున్నాను. పాపయ్య రా, నువ్వు కూడా రా, చేయి వేయండి. దీన్ని ఇప్పుడు మనం తీసుకొని అక్కడ మనం పొయ్యి అంటించాం కదండి, అక్కడికి తీసుకెళ్ళాలి. దీన్ని మెల్లగా ఇలా లాక్కుంటా రథాన్ని ఇలా తీసుకొచ్చి మేము ఇట్లాగా, అంటే సూర్య భగవానుడు అంటే అగ్ని కనుక ఇలా అగ్నిలోకి పంపిస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రథసప్తమి అయితే పూజ అయిపోయిందనమాట. మేము ఇట్లా కంప్లీట్ చేస్తాము. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి, నాకు తెలిసినంత వరకు నేను చేశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.